వసు కవిత లవర్‌ని సైడ్ ప్రొఫైల్ చూస్తుంది కదా! సో, తనకి ఎక్కడో చూసాను, బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తుంది. నో, అదెలా సాధ్యమవుతుంది? తను అయ్యుండడు అనుకుంటూ తన మొహం చూడాలని, ఒకసారైనా చూడాలని ట్రై చేస్తుంది. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళకొచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. వసు కూడా వెళ్ళి వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి అతన్ని ఫుల్‌గా చూద్దాం అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, వసుకి ఒక్క క్షణం విశాల్ మొహం కనిపిస్తుంది. అలా చూడగానే వసుకి ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనవుతుంది. నో వే, అతను అయ్యుండడు అనుకుంటూ తన గుండె చాలా వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. తనని తను శాంతపరచుకోవడానికి తన బ్రీత్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడే టేబుల్ పైన ఉన్న వెడ్డింగ్ కార్డు తీసుకుని చదువుతుంది. ఫస్టు వధువు పేరు చీలాసౌ కవిత అని ఉంటుంది. ఆ తర్వాత వరుడు పేరు వైపుకి తన కళ్ళు మరలుతాయి. సో, తన పేరు చూడగానే అక్కడే ఇంక అలా ఉండిపోతుంది వసు. తన విశాల్ పేరు అందులో ఇంటి పేరుతో సహా చూసి షాక్ అయిపోతుంది. ఆ పేరు చదవగానే తన చేతిలో ఉన్న కార్డ్ కింద పడిపోతుంది. ఇప్పుడు కవిత పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తనకు తెలిసిన విశాలా కాదా అని నిర్ధారించుకోవడానికి, తను ప్రేమించిన వ్యక్తి ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే ఇన్ని పిచ్చి పనులు చేసిందో ఆ వ్యక్తా కాదా అని నిర్ధారించుకోవడానికి తను వేగంగా కవిత విశాల్ ఎటువైపు వెళ్ళారా అని వాళ్ళని వెతుక్కుంటూ కనిపించిన వాళ్ళందరినీ వాళ్ళెక్కడ అని అందరినీ అడుగుతూ ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్తుంది కంగారుగా. అలాగా లిఫ్ట్ కూడా యూజ్ చేయకుండా స్టెప్స్ ఎక్కే రిషి ఫ్లోర్ వైపుకి వెళ్తుంది. రిషి క్యాబిన్ దగ్గరికి వచ్చాక తనలో ధైర్యాన్ని కూడబెట్టుకుని ఆ గ్లాస్ వాల్ డోర్లో నుంచి లోపల వైపుకు చూస్తుంది. అక్కడ మను, సిద్ధు కూడా ఉంటారు. అందరూ లోపల చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ వాళ్ళ మాటల్లో నిమగ్నమైపోయి ఉంటారు. వసు అందరినీ చూస్తూ ఒకరి తర్వాత ఒకరిని చూస్తూ ఫైనల్గా తన చూపు విశాల్ వైపు నిలుస్తుంది. విశాల్ ముఖం పైన నిలుస్తుంది. తనని చూడగానే వసు ఇంకా ఫ్రీజ్ అయిపోయి అలాగే ఉండిపోతుంది. లోపల చిల్స్ వస్తాయి. షాక్ అవుతూ ఉంటుంది, షాక్ కొట్టినట్టు. అసలు ఒక్క అడుగు కూడా కదలలేకపోతుంది. కింద పడిపోకుండా ఉండేందుకు ఆ డోర్ హ్యాండిల్ని గట్టిగా పట్టుకుని నిలబడుతుంది. తన కళ్ళల్లో కన్నీళ్ళు నిండిపోయి ఉండటంతో తనకి ఏమీ కనిపించట్లేదు. అంతా బ్లరీగా ఉంటుంది. విశాల్ అని చాలా చిన్న వాయిస్తో అంటుంది. వసు బయటే నిల్చుని లోపలికి చూడడం సిద్ధు చూస్తాడు. వసు అని పిలుస్తాడు. సిద్ధు వసు అని పిలవగానే అక్కడ ఉన్న వాళ్ళంతా అటువైపు చూసేలోపే వసు అక్కడి నుంచి పారిపోతుంది. సో, వాళ్ళు చూసేటప్పటికి అక్కడ ఎవరు ఉండరు. ఏమైంది అని రిషి సిద్ధుని అడుగుతాడు. సిద్ధు కన్ఫ్యూజ్ అవుతూ అలాగే డోర్ వైపు చూస్తూ, ఇప్పుడే వాసు బయట నిలబడి ఉండడం చూశాను, కానీ నేను పిలవగానే పారిపోయింది అంటూ కన్ఫ్యూజింగ్గా చెప్తాడు. అసలు తను మార్నింగ్ నుంచి కనిపించలేదు, ఏమైంది రిషి అని మనం రిషి వైపు చూసి అడుగుతాడు. రిషి ఏమో ఐ డోంట్ నో అని కొంచెం విసుక్కున్నట్టు చెప్తాడు. ఆ తర్వాత తను మళ్ళీ కవిత వైపు చూస్తాడు. విశాల్ ఏమో వసువా, తనెవరు అని కవితను అడుగుతాడు. తను ఫ్రెషర్ అని కవిత చెప్తుంది. ఓకే, అయితే మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్, మీ పెళ్ళికి తప్పకుండా వస్తామని రిషి తన ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్తారు. వాసు ఏమో ఇంకా తన సెన్సెస్లో ఉండదు. రిషి క్యాబిన్ దగ్గర నుంచి అలా పరిగెట్టుకుంటూ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆఫీస్ బయట గేట్ వరకుని. అసలు తను సరిగ్గా ఏం ఆలోచించలేకపోతుంది. తన ముందు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తారు అదేం పట్టించుకోదు. రోడ్డు కూడా అవి వెహికల్స్ అవి వెళ్తూ ఉంటే తను అలాగే క్రాస్ చేసేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు దేని గురించి ఏమీ పట్టించుకోదు. ఫుల్ పరధ్యానంలో పడిపోతుంది. ఈలోపు తన ముందు సడన్గా ఒక స్పోర్ట్స్ కార్ వచ్చి ఆగుతుంది. వసు అని పిలుస్తూ గౌతమ్ కార్లో నుంచి బయటకు దిగి వసు వైపుకి వస్తాడు. థ్యాంక్ గాడ్ టైంకి కనిపించవు, నేను అసలు నీకు ఎన్నిసార్లు కాల్ ట్రై చేశానో తెలుసా, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటూ గౌతమ్ చాలా చెప్తూ ఉంటాడు. కానీ వసు మాత్రం తన సెన్సెస్లో లేకపోవడం వల్ల ఏమీ వినడం లేదు. నాతో రా, ఇది నీకు దొరికిన గోల్డెన్ ఆపర్చునిటీ వసు, రోజు నువ్వు అద్దరు నాకు చాలా ఫుల్ నమ్మకం ఉంది అంటూ వసు సిచ్యుయేషన్ కూడా గమనించడు. సో, అలా మాట్లాడుతూనే వసుని కార్ ఎక్కిచ్చేసి తన స్టూడియో వైపుకి తీసుకెళ్ళిపోతాడు గౌతమ్.
వసు ఆ కార్ దిగాక కూడా గౌతమ్‌తో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది తన పరధ్యానంలో ఏమీ వినకుండా. వసు నేను చెప్పేది విని నువ్వు కంగారు పడకు. సరే నువ్వు దేని గురించి ఆలోచించకు. ఓన్లీ నీ వాయిస్ మీద, లిరిక్స్ మీదే కాన్సంట్రేషన్ చెయి. ఓకేనా? నేను నీ పక్కనే ఉంటాను కాబట్టి నువ్వు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని గౌతమ్ చెప్తూ ఉంటాడు. వసు మాత్రం అలా బొమ్మలానే ఉండిపోతుంది. మనం మెయిన్ రికార్డింగ్ స్టార్ట్ చేసే ముందు కొద్దిసేపు ప్రాక్టీస్ చెయ్యి అనేసి అది ఆల్రెడీ కొంచెం లిరిక్స్ అది మ్యూజిక్ అది ఉంటుంది కదా. సో ఆ రఫ్ రికార్డింగ్ సాంగ్ని ప్లే చేసి తనకి వినిపిస్తూ ఉంటాడు. సరే ఈలోపు నువ్వు ఇది వింటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నేను మిగతా పనులు చూసుకుని వస్తాను అని చెప్పేసి గౌతమ్ బయటికి వెళ్తాడు. వసు అసలు ఏం ప్రాక్టీస్ చేయదు, అంగుళం కూడా కదలకుండా అలాగే ఉండిపోతుంది. గౌతమ్ తనకిచ్చిన సాంగ్ లిరిక్స్ పేపరు తన కన్నీళ్ళతో తడిచిపోతుంది. వసు అది చూసాక ఒక్కసారిగా తను ఏదో పీడకల్లో నుంచి లేచినట్టు తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది. తర్వాత గౌతమ్ రూమ్లో నుంచి చాలా ఫాస్ట్గా బయటకు వస్తుంది. కానీ ఈలోపే దారిలో గౌతమ్ ఎదురుపడతాడు. నువ్వు రెడీయా అని అడుగుతాడు. వసు ఏమో సైలెంట్గా తలూపుతుంది. సరే వసు, నువ్వు ఈ సాంగ్ని ఒక్క షాట్లో కంప్లీట్ చేసేలాగా నీ శాయశక్తిలో ప్రయత్నించు. పోనీ ఒకవేళ నీకు కష్టంగా అనిపించినా లేదా ఏమైనా డౌట్స్ వచ్చినా ఆగిపోవచ్చు, పర్వాలేదు. కానీ ఒకేసారి కంప్లీట్ చేయడానికి మాత్రం ట్రై చెయ్యి, ఓకేనా అంటూ వసు వైపు చూస్తూ అడుగుతాడు. వసు ఏమో అంటూ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది, మైక్ దగ్గర నిల్చుంటుంది సాంగ్ రికార్డ్ చేయడానికి. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే వసు సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తుంది. తన కళ్ళల్లో కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి సాంగ్ పాడినంతసేపు. వసు బయటికి రాగానే, రికార్డింగ్ రూమ్లో నుంచి బయటకు రాగానే, వసు అత్తరు కొట్టేసావు, నువ్వు ఫస్ట్ టైమే సాంగ్ మొత్తం ఒకేసారి ఇలా పెర్ఫెక్ట్గా పాడతావని నేను అస్సలు ఊహించలేదు. నా పరువు నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్ వసు అంటూ గౌతమ్ వసుకి చెప్తూ ఉంటాడు. రికార్డింగ్ చాలా బాగా జరగడం, ఎక్కడ కూడా ఏ చేంజెస్ లేకపోవడం, ఆ ట్యూనింగ్ అది, ఆ గొంతు, వసు వాయిస్, తన పాట అవన్నీ ప్రొడ్యూసర్స్కి కూడా బాగా నచ్చేస్తుంది అనమాట. సో గౌతమ్ చాలా హ్యాపీగా ఉంటాడు. వసుని చూసి ఏమైంది, నువ్వు సరిగ్గా ఉన్నట్లు అనిపించట్లేదు. వసు, నువ్వు సాంగ్ పాడుతున్నప్పుడు కూడా నువ్వు ఏడవడం నేను అబ్జర్వ్ చేశాను. ఆలోకేనా వసు అంటూ గౌతమ్ ఆందోళన పడుతూ వసుని అడుగుతాడు. వసు మాత్రం గౌతమ్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నేను వాష్రూమ్కి వెళ్ళాలి, ఎక్కడుంది అని అడుగుతుంది. వాష్రూమ్ నా రూమ్లో ఉంది కదా, నువ్వు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని గౌతమ్ చెప్తాడు. అంతే, వసు అక్కడి నుంచి ఫాస్ట్గా గౌతమ్ రూమ్ వైపుకి నడుచుకుంటూ వెళ్తుంది. గౌతమ్ మాత్రం అయోమయంగా వసు వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. హాఫ్ అన్ అవర్ అయినా సరే వసు వాష్రూమ్ నుంచి తిరిగి రాదు. బయట గౌతమ్ ఏమో వసు వస్తే ప్రొడ్యూసర్స్కి పరిచయం చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటాడు. వసు ఎంతసేపటికి రాకపోయేసరికి పిలుద్దామని తన రూమ్కి వెళ్తాడు. గౌతమ్ తన రూమ్లోకి వెళ్ళేసరికి ఒక క్లీనర్ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. గౌతమ్ అంతా చూస్తాడు కానీ వసు ఎక్కడ కనిపించదు. సో వసు గురించి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుందామని ఆ క్లీనర్ని అడుగుతాడు. ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది కదా, తనను నువ్వు చూసావా అని అడుగుతాడు. చూసాను సార్, కానీ నేను ఈ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె ఏడుస్తూ బయటకు పారిపోయింది అని ఆవిడ చెప్తుంది క్లీనరు. అది విని గౌతమ్ కొన్ని క్షణాలు ఆలోచనలో మునిగిపోతాడు. అక్కడే నిలబడిపోయి ఉంటాడు. ఆ రూమ్లో చూస్తే వసు బ్యాగ్ కూడా తనకి కనిపించదు. లోపు వాష్రూమ్లో నుంచి ఈ క్లీనర్ వాయిస్ వినిపిస్తుంది గట్టిగా అరిచినట్టు. ఓరి దేవుడా ఏమైంది అనుకుంటూ ఉంటుంది. వెంటనే గౌతమ్ వాష్రూమ్లోకి పరిగెడతాడు, ఏంటో చూద్దామా అని. వాష్ బేసిన్ మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది. కింద నేల కూడా రక్తం చుక్కలు ఉంటాయి ఫ్లోర్ మీద. అది చూసిన వెంటనే గౌతమ్కి నీరసం వచ్చేస్తుంది, లోపలంతా తిప్పేస్తుంది. వసు ఇలాంటి పని చేస్తుంటుందా అని తలుచుకుంటేనే తన గుండె ఇంకా చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంటూ ఉంటుంది. చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంకేం ఆలోచించకుండా వెంటనే తన కార్ వైపుకి పరిగెట్టి కార్ స్టార్ట్ చేసి మొత్తం ఆ బిల్డింగ్ చుట్టూరు అన్ని వైపులా వసు కోసం వెతుకుతూ ఉంటాడు. తనకు కూడా కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు కానీ అది ఇంకా స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంటుంది. గౌతమ్ తన కార్తో అన్ని వైపులా చెక్ చేసి చూస్తాడు, అన్ని చోట్ల వెతికి చూస్తాడు కానీ వసు ఎక్కడా కనిపించలేదు. వసు ఏమో తన చేతి మణికట్టులో నుంచి రక్తం కారుతూ తన పగిలిపోయిన హృదయంతో తన శక్తి మేరకు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. తను వేసే ఒక్కొక్క అడుగుకి తనలో ఉన్న శక్తి మొత్తం క్షీణిస్తూ వస్తుంది. తనకేమో కళ్ళు తిరిగిపోతాయి. చాలా వికారంగా ఉన్నా సరే అలాగే తనకున్న శక్తి కొద్దీ నడుచుకుంటూ వెళ్తుంది, అడుగులో అడుగేసుకుంటూ.
ఏంటో, తను ఎంత పెద్ద ఫూలో అని తను చేసిన పనులన్నీ తలుచుకుంటూ, తనని నిందించుకుంటూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది. ఫైనల్‌గా కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ రోడ్డు మధ్యలోనే స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.